అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. రాబోయే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ఆ శివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి, ఆ తండ్రి యొక్క అనుగ్రహం తొందరగా పొందటానికి షోడశ ఉపచారాలతో శివుణ్ణి ఎలా పూజించాలో ఈ వీడియోలో చూపించానండి. శివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి ఇలా పూజించడం వలన సంవత్సరం అంతా ఫలితాన్ని ఇస్తారు. అలాగే శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పూజకి అన్నీ సిద్ధం చేసుకొని దీపాన్ని వెలిగించేటప్పుడు వినాయకుడిని తలుచుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ దీపాన్ని వెలిగిస్తూ గురువులకు నమస్కరించుకోవాలి. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అలాగే దక్షిణామూర్తి శ్లోకం ఉంటుంది, సాయిబాబాది శ్లోకం ఉంటుంది. ఏ శ్లోకమైనా సరే చదివి గురువుకి నమస్కరించుకొని అప్పుడు పూజని ప్రారంభించాలి. ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను చేసుకున్న పూజా విధానం మొత్తం ఒరిజినల్ వీడియో పెడుతున్నానండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమో నమః. కేశవనామాలు చదువుకొని 2 అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర వేసుకున్న తర్వాత భూతోచ్చాటనం చేసుకోవాలండి. అంటే 2 అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసి ఈ మంత్రాన్ని చదువుతూ ఎడమ వైపుకు వెనక్కి విసిరేయాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇది ప్రాణాయామం ముద్ర అండి. ఇట్లా మన నోస్ని పట్టుకొని ముక్కుని పట్టుకొని మంత్రాన్ని చదవాలి. ఓం భుః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అని గాలిని పీల్చి వదిలి ఉంగరపు వేలితో మనం ఆచమనం చేసిన నీటిని తాకాలి. ఇవి నేను ఆచమనం చేయడం కోసం పెట్టుకున్న నీళ్ళన్నీ. ఇవి దేవుడి కోసం ఉంచిన నీళ్ళు. ఈ ఆచమనం చేసిన నీటిని ఈ ఉంగరపు వేలితో తాకిన తర్వాత ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వరి పరమేశ్వరముద్దిశ్య శుభ శోభన ముహూర్తే శ్రీ భగవదాజ్ఞాయ భగవత్ ప్రీత్యర్థం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరాద్య శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరి మహానదీయర్ మధ్యప్రదేశే మమ వసతి గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరము, తిథి, నక్షత్రము, ఆయనము, మాసము అన్నీ చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభవాసరే శుభయోగే శుభకరుణే ఏవం గుణ విశేషాన విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ ముదనోళ్ళ గోత్రోద్భవస్య అహం గాదే అజయ్ కుమార్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబానం అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం అష్టైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ అహం కరిష్యే అని సంకల్పం చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఉంగరపు వేలిని ఇలా నీటిని తాకిన తర్వాత ఈ ఆచమనం చేసిన నీటిని పక్కకి తీసేసి ఈ నీటిని నేను ఆల్రెడీ ఇందులో పచ్చకర్పూరము అన్నీ వేసి ఉంచానండి.
ఈ తీర్థం తీసుకొని ఈ కలశ మంత్రాన్ని చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుం అని ఈ నీటిని దేవుడి విగ్రహాలపైన, మనపైన, పూజా సామాన్లపైన చల్లుకోవాలి. కలశ పూజ చేసుకున్నాక ముందుగా గణపతి పూజ చేసుకోవాలి కదండి. నేను గణపతికి షోడశోపచార పూజ చేసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః నూతన వస్త్రాధారణం సమర్పయామి. వస్త్రాధారానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణం సమర్పయామి. ఇక్కడ వినాయకుడు అష్టోత్తరం చదువుకోవచ్చండి, లేదంటే వినాయకుడి షోడశ నామాలు ఉంటాయి, 16 నామాలు, అవి చదువుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ సంకటనాశన గణేష స్తోత్రం చదువుకుంటానండి. ఇది చాలా చిన్నదే అనమాట. సో నాకు టైం ఎక్కువగా లేదన్నప్పుడు చదువుకున్నాను, టైం ఉంటే అష్టోత్తరం చేసుకుంటాను. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయో కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం. ఈ స్తోత్రం చదువుకున్నాక మిగిలిన ఉపచారాలు గణపతికి చూపించాలండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అక్షింతలు దీపాల దగ్గర వేసి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని 3 సార్లు దీపాన్ని చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యంగా ఇక్కడ చిన్న బెల్లం ముక్కను పెట్టానండి వినాయకుడి దగ్గర, అదే చూపిస్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అమృతమస్తు అమృతోస్తరణమసి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః బెల్లం నివేదన సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇలా నైవేద్యం చూపించాక ఇక్కడితో ఆపేయచ్చండి పూజ వినాయకుడికి, లేదంటే తాంబూలము హారతి కూడా సమర్పించి ఆ తర్వాత మనం ఏ దేవుడికి పూజ చేసుకోవాలో ఆ దేవుడికి చేసుకోవచ్చు. నేను నైవేద్యం వరకు పెట్టి వినాయకుడికి నమస్కరించుకొని పార్వతీ పరమేశ్వరులకి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న శివలింగాన్ని ఇలా పీఠం మీద పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి అభిషేకం చేసుకోవడానికి. అలాగే ఎదురుగా నందీశ్వరుని కూడా పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా. ఈ నంది శివలింగం 2 కూడా అరుణాచలంలో తీసుకున్నాను. ఆ పీట చాలామంది అడిగారండి కామెంట్స్లో. ఈ పీట మేము ఇక్కడ విజయవాడలో 1 టౌన్లో తీసుకున్నాము, 100 రూపీస్కి అనుకుంటా. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరిని కూడా నేను ఇందులోకి ఆవాహన చేసుకుని పూజ చేసుకుంటాను. ముందైతే శివలింగానికి ముందు రోజు పెట్టిన బొట్టు ఉంది కదా, అది శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్లేట్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనం తర్వాత తీర్థంగా తీసుకుంటాం కాబట్టి సో ముందు క్లీన్గా చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ శివలింగంలోకి పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేసుకొని ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః ధ్యాయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః ఆవాహయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.
ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ పంచామృత స్నానం వచ్చింది కదా, ఈ ఉపచారం దగ్గర నేను ఇవాళ తేనెతో అభిషేకం చేసుకుంటున్నానండి. ఆవు పాలు ఇవాళ దొరకలేదు నాకు టైంకి. సో నేను ఇలా సపరేట్గా దేవుళ్ళ వరకు ఉంచేసుకుంటాను ఒక తేనె బాటిల్ని. దానిని ఇప్పుడు అభిషేకం కోసం కొంచెం తీసుకుంటున్నాను. మామూలుగా అభిషేకము ఓం నమ శివాయ అని చేస్తారు కదా, కొంతమంది రుద్రం రాని వాళ్ళు అలా చేస్తారండి. ఒకవేళ రుద్రం వస్తే రుద్రం చదువుతూ అభిషేకం చేస్తే చాలా మంచిదండి శివలింగానికి. కానీ అందరికీ రుద్రం రాదు కదా, అది కొంచెం కష్టంగా ఉంటుంది. నందూరి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు. సో ఆ గురువుగారు చెప్పారనమాట, రుద్రం రాని వాళ్ళు రుద్రం లాగి ఉండే ఒక మంత్రాన్ని కార్తీక మాసంలో చెప్పారు. సో నేను కార్తీక మాసం అంతా కూడా ఆ మంత్రం చదువుతూనే శివుడికి అభిషేకం చేసుకున్నాను కార్తీక మాసంలో. సో ఇప్పుడు కూడా నేను అభిషేకం చేసినప్పుడల్లా ఇదే మంత్రాన్ని చదువుకుంటాను. అది నేను ఇలా ప్రింట్అవుట్ తీసుకున్నానండి, అనిపిస్తుంది కదా. ధ్యానం అని అభిషేకం అని చెప్పి ఇలాగా. సో ఇది చాలా ఈజీగా ఉందండి. స్టార్టింగ్లో ఒక 2-3 టైమ్స్ మీరు చదివినప్పుడు కొంచెం నోరు తిరగకుండా కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. సో నోటెడ్ కూడా అయిపోతుంది. సో నేను ఇదే చదువుకొని శివుడికి అభిషేకం చేసుకుంటాను. మీరు కావాలి అంటే నేను ఈ పిక్స్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నేను ఈ పిక్స్ని యాడ్ చేస్తానండి. మీకు కావాలనుకుంటే వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని అభిషేకం చేస్తున్నప్పుడు ఇది చదువుకోవచ్చు. ఫస్ట్ ధ్యానం అంటుంది కదా, అది చదువుకోవాలి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇక్కడ కొంచెం టైం పడుతుందండి. అభిషేకం మొత్తం కూడా నేను ఇది ఎలా చదవాలన్నది నేను ఇప్పుడు చేస్తూ చదువుతూ వినిపిస్తాను, సో మీకు కూడా తెలుస్తుందని. ముందుగా ఇలా ఒక చిన్న గిన్నెలోనికి కానీ లేదా ఒక పంచపాత్రలోనికి కానీ ఆవు పాలు కానీ తేనె కానీ అభిషేకానికి మీరు ఏది తీసుకుంటే అది పంచామృతం కానీ ఇలా తీసుకోవాలి. ఏమీ లేకపోయినా మంచినీళ్ళు తీసుకున్నా చాలండి. నీటితో అయినా సరే ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేయొచ్చు. ఉద్ధరణితో చేసుకుంటే మంచిది. సో ఉద్ధరణితో కొంచెం కొంచెం తీసుకుంటూ అభిషేకం చేసుకోవాలి. నమస్తే రుద్రమన్యాన ఉతో తైషవే నమః నమస్తే హస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః యాతే రుద్ర శివాతను శాంతా తస్మైర్నమో నమః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః సహస్రబాహవే తుభ్యం నమో మీడుష్టమాయ తే కపద్ధినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః పశూనాం పతయే తుభ్యం పదీనాం పతయే నమః పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః ఆతతాయ స్వరూపాయ వనానాం పతయే నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః నమస్తే మంత్రిణే సాక్షాత్ కక్షాణాం పతయే నమః ఓషాధీనాం చ పతయే నమః సాక్షాత్ పరమాత్మనే ఉచ్చైర్ఘోషాయ దేవాయ పతీనాం పతయే నమః సత్వానాం పతయే తుభ్యాం వనానాం పతయే నమః సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః ఆధీనాం పతయే తుభ్యాం వ్యాధీనాం పతయే నమః కకుబాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగినే స్తేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః తస్కారాణం నమస్తుభ్యం పతయే పాపహారిణే వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః నమో నిచేరవే తుభ్యం అరణ్యపతయే నమః ఉష్ణేషినే నమస్తుభ్యం
నమస్తే పరమాత్మనే విస్మృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే సభారూపాయ తే నిత్యం సభాయ పతయే నమః నమః శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే. ఓం నమః పార్వతీ పరమేశ్వర హర హర మహాదేవ. ఓం నమః శివాయ. 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 నమః పార్వతీపతయే నమః. ఈ స్తోత్రాలు, ఈ రుద్ర నమక చమకాలు ఇప్పుడు నేను చదివాను కదా ఈ స్తోత్రం, ఇవన్నీ చదవడం రాకపోయినా ఓం నమ శివాయ అంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ భక్తి ప్రధానము. సో మంత్రం రాని వాళ్ళు ఆ శివుడి మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేసుకోవచ్చు. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః తేనె అభిషేకం సమర్పయామి అని ఈ తేనె మొత్తాన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని ఈ శివలింగాన్ని, ప్లేట్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం అన్ని ఉపచారాలు చేసుకోవాలి కదా, మిగిలిన ఉపచారాలు పూజ మొత్తం చేసుకోవాలి కదా. క్లీన్ చేసుకున్నాక శివలింగాన్ని గంధంతో కానీ విభూతితో కానీ అలంకరించుకొని మళ్ళీ పూజ చేసుకోవాలండి. ఇది శివలింగానికి నిత్య పూజ చేసుకోవచ్చు, అంటే ప్రతిరోజు అభిషేకం చేసే వీలున్న వాళ్ళు చేసుకోవచ్చండి. చాలా మంచిది. శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తే ఒకవేళ కుదరకపోతే ఇలా వారానికి ఒక రోజు, అంటే సోమవారం పూట కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ఆ రోజు అభిషేకం చేసుకోవచ్చండి. అభిషేకం చేయడం కుదరదు ప్రతిరోజు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో మనకు అమ్ముతున్నాయి కదా, ఇలాగా ఒక చిన్న గిన్నెలాగా వచ్చి దానికి ఒక హోల్ ఉంటుంది. సో ఆ హోల్కి సన్న నీరు దార అనేది పడుతూ ఉంటుంది. అందులో నీళ్లు పోస్తే ఎనీ టైం శివలింగానికి అభిషేకం అవుతూనే ఉంటుందండి. సో ఆ నీళ్ళు అయిపోయినప్పుడల్లా మనం అందులో నీళ్లు పోసుకుంటూ ఉంటే చాలు. అది ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముతున్నారు. సో నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరదు కదా. ఇక్కడ నేను శివలింగాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని విభూది కుంకుమ బొట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు మిగిలిన ఉపచారాలు సమర్పిస్తాను. ఓం నమః పార్వతీ పరమేశ్వరాయ నమః. అభిషేకానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. నూతన వస్త్రాధారణం సమర్పయామి. ఇక్కడ వస్త్రాధారణం అన్నప్పుడు పుష్పానికి బదులు దూది వస్త్రం ఉంటుంది కదా, సో అదైనా సరే వేయచ్చండి శివలింగానికి. అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బయట కూడా అమ్ముతారు ఈ వస్త్రాన్ని. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఈ దూదితో చేసినదే యజ్ఞోపవీతం కూడా ఉంటుందండి, అది కూడా బయట అమ్ముతారు. సో దానిని సమర్పించుకోవచ్చు, ఏమీ లేకపోయినా పుష్పాన్ని పెట్టినా పర్వాలేదు. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. వస్త్రాధారానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఆభరణం సమర్పయామి. ఇక్కడతో 10 ఉపచారాలు పూర్తయ్యాయి కదా. సో ఇక్కడ శివుడికి అష్టోత్తరం చేసుకోవాలి. శివుడికి అమ్మవారికి కూడా చేసుకోవచ్చు, లేదంటే అమ్మవారికి ఏదైనా స్తోత్రం చదువుకొని పరమేశ్వరుడి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇక్కడ నేను అక్షింతలతో శివాష్టోత్తరం చేసుకుంటున్నానండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకినే నమః. అష్టోత్తరం చేసుకున్న తర్వాత స్తోత్ర పారాయణాలు ఏవైనా చదవాలి అనుకుంటే చదవచ్చండి. ఇక్కడ శివలింగానికి నేను స్వామికి అక్షింతలతో అష్టోత్తరం చేసుకున్నానండి, పువ్వులతో కూడా చేసుకోవచ్చు. పార్వతీదేవికి కూడా ఇక్కడే అష్టోత్తరం చేసుకోవచ్చండి, అక్షింతలతో కానీ పూలతో కానీ అష్టోత్తరం చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి ఎప్పుడైనా కుంకుమతో చేయాలి అనుకుంటే శివలింగం దగ్గర మాత్రం అసలు చేయకండి కుంకుమతో అష్టోత్తరం. కుంకుమ అనేది ఎక్కువగా శివలింగం దగ్గర
వాడకూడదు. ఎందుకంటే శివలింగం ఎప్పుడు కూడా వేడిగా ఉంటుందంట. ఆ కుంకుమ అనేది శివలింగానికి పెట్టడం కానీ లేదా పూజ చేయడం వల్ల ఆ వేడి ఇంకా పెరిగిపోతుందంట. సో అది ఎప్పుడు చల్లగా ఉండాలని గంధము విభూదితో శివలింగానికి బొట్టు పెడతారు. సో నేను చిన్న కుంకుమ బొట్టు పెట్టాను అంతేనండి, ఎక్కువగా పెట్టలేదు ఇక్కడ. సో అలా కుంకుమ మాత్రం ఎక్కువగా శివలింగం దగ్గర వాడకండి. సో మనకి పూజ మొత్తం పూర్తయ్యాక మిగిలిన 6 ఉపచారాలు ఇప్పుడు చేసుకోవాలి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ధూపం సమర్పయామి, ధూపమాగ్రాపయామి అని స్వామికి ధూపాన్ని చూపించాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ధూపం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. సకల దేవతాయ నమః. ధూపం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. 2 అక్షింతలు దీపాల దగ్గర వేస్తూ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి, సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి, సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యంగా ఏవైనా పెట్టచ్చండి. ఏమీ లేకపోయినా పచ్చి పాలైనా సరే దేవుడికి స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దివిష్యే ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అమృతమస్తు అమృతోస్తరణమసి, అమృతమస్తు అమృతోస్తరణమసి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. బెల్లం నివేదన సమర్పయామి. మనం ఏదైతే నైవేద్యంగా పెడతామో దాని పేరు చెప్పి స్వామికి నైవేద్యం సమర్పయామి అని చూపించాలి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. ఇక్కడ తాంబూలం బదులు అరటిపళ్ళు ఆకు ఒక్క సమర్పించవచ్చండి. అవి లేకపోతే అక్షింతలు వేసి తాంబూలార్థాన్ అక్షితాన్ సమర్పయామి అని చెప్పవచ్చు. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నెక్స్ట్ మంగళహారతి అండి. ఇక్కడ హారతికి బదులు ఏకవత్తి వేసి హారతి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. హారతి బదులు కర్పూరం లేకపోతే ఏకవత్తి వేసి దానిని హారతి కింద ఇవ్వచ్చండి. కర్పూరం ఉంటే కర్పూర హారతి ఇవ్వచ్చు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్షం, మంగళం గరుడధ్వజం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే. పార్వతీ పరమేశ్వరాయ నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. కర్పూరం రాజనం దర్శయామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. సకల దేవతాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. కర్పూర నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ ఒక పుష్పాన్ని తీసుకొని స్వామికి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకోవాలండి. మీకు వస్తే గాయత్రి మంత్రం ఉంటుంది కదా, శివుడి గాయత్రి మంత్రం, అది చదువుకొని లేదంటే పుష్పాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం అంటే మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని ఆ పుష్పాన్ని దేవుడి దగ్గర ఉంచాలి. ఓం గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ పార్వతీ పరమేశ్వరాయ నమః. దివ్య శ్రీ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
మంత్రపుష్పం తర్వాత ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర జగన్నాథ. నమో నమః నమో నమః ఈశ్వర పరమేశ్వర పాహి మాం రక్ష మాం అని 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ మంత్రాన్ని చదివి అక్షింతల్ని స్వామి దగ్గర ఉంచాలి. తర్వాత ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికనారోహయామి, అశ్వనారోహయామి, గజానారోహయామి, సమస్తరాజోపచార శక్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. తర్వాత ఒక 2 అక్షింతలు చేతిలోకి తీసుకొని ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఏతత్ ఫలం శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతార్పణమస్తు అని అక్షింతల్ని నీటిని ఒకేసారి వదిలేయాలండి. చేతిలోకి అక్షింతలు రాకూడదు. అందుకని 2 అక్షింతలు తీసుకొని దేవతార్పణమస్తు అని అక్షింతల్ని నేలపైన వదిలేయాలి. ఇక్కడితో స్వామికి పార్వతీ పరమేశ్వరులకి షోడశోపచార పూజ పూర్తయిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలో. మీ దగ్గర పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కానీ లేదా ఫోటోకైనా సరే చేసుకోవచ్చు. మధ్యలో నేను చేసిన అభిషేకం ఒక్కటి స్కిప్ చేసుకొని ఆ అభిషేకం ప్లేస్లో ఉద్దరింటి నీళ్లు చూపించి మిగతా పూజ అంతా కూడా ఇలానే చేసుకోవచ్చండి. లేదా పసుపుతో గౌరీదేవిని చేసుకొని అందులోకి పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత స్వామి దగ్గర అక్షింతలు తలపైన వేసుకొని ఈ తీర్థాన్ని తీసుకోవడం మర్చిపోకండి. ఈ తీర్థం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం చదువుకోవాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం శుభం అని ఈ తీర్థాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పాదాలు కడిగిన నీళ్లు కదా ఇవి. సో స్నానం చేయించినవి పాదాలు కడిగిన నీళ్ళు. సో వీటిని మనం తీర్థంగా తీసుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః పార్వతీ పరమేశ్వరాయ నమః.